టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఉడగ్రహీత డాక్టర్ పాండురంగరావు గారు. ఇక ప్రేక్షకులందరికీ కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా, ముఖ్యంగా రుద్రాక్ష ధారణ పట్ల స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక రుద్రాక్ష ధారణతో పాటు చక్కగా ఎటువంటి రింగ్స్ ధరిస్తే మంచిది, జాతకరీత్యా ఎటువంటి రింగ్స్ మీకు సూట్ అవుతాయి, అలాగే కరంగలి మాల గురించి కూడా చాలా మంది వెతుకుతున్నారు. మరి ఎంతో మంది మనకు వెబ్సైట్స్ లో ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ చూసిందల్లా కూడా మోసపై తీసుకోకండి, జాగ్రత్తగా వహించి. మరి గురుగారు కూడా మనకు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి కరంగలి మాల కూడా మీకు న్యాచురల్ గా ప్యూర్ది కావాలన్నా కానీ మన సంస్థ ద్వారా మీరు తీసుకోవచ్చు. వాటి గురించి కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా మరి గురుగారితో మాట్లాడవచ్చు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈ రోజు? మంచి స్టోరీ, ఓ చిన్న కథ చెప్పుకొని ఇప్పటిలాగే కథలో కార్యక్రమంలోకి వెళదాం. చిన్న కథ అక్కడి నుంచి మాట్లాడుకుందాం. ఒక యువతి వాళ్ళ ఇంటికి వెళదామని బస్సు ఎక్కింది. మా అమ్మాయికి కూడా పెళ్లి కాలేదు. అమ్మ దగ్గరికి అంటే చదువుకొని సెలవులకి వెళ్తాను. సరే, నిల్చోడానికి అంతా కూర్చోడానికి ఎక్కడా ప్లేస్ లేదు బస్సులో. సరే, తను వెళ్ళంగానే ఒక యువకుడు కూర్చోండి మేడం అన్నాడు. సరే, తను కూర్చుంది. ఆ యువకుడు నిల్చొనే ఉన్నాడు. బస్సు వెళుతోంది. తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొంతమంది దిగారు, ఖాళీ అయితే అతను మళ్ళీ కూర్చున్నాడు. పాపం కూర్చుంటే ఈలోపు ఇంకొకళ్ళు ఎవరు ఎక్కితే మళ్ళీ లేచి నిల్చొని మీరు కూర్చోండి అన్నాడు. బస్సు కదులుతోంది. మళ్ళీ ఒక స్టాప్ వచ్చింది. మళ్ళీ అక్కడ కొంతమంది దిగారు. మళ్ళీ ఖాళీ ఏర్పడింది. మళ్ళీ అతను కూర్చున్నాడు. ఇంకా ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. అప్పుడు అతను వచ్చి వాళ్ళని కూడా కూర్చోమంటాడు. వాళ్ళని కూడా కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు. ఇలాగా అతను ఎక్కడ కూర్చోకుండా వచ్చిన వాళ్ళందరికీ ప్లేస్ ఇచ్చేసి తను నిల్చొనే ఉంటున్నాడు. ఆఖర్ స్టేజ్ దగ్గర దిగుతున్నప్పుడు అమ్మాయి అడుగుద్ది, ఏమిటి మీరు ఎక్కడా కూర్చోలేదు, చక్కగా ఎవరు వచ్చినా వాళ్ళకి ప్లేస్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఆడాళ్ళైనా మగాళ్ళైనా పెద్దాళ్ళైనా చిన్న మీరు ప్లేస్ ఇచ్చేసి మీరు నిల్చొని ఉంటున్నారు, ఏమిటి దీనికి ఏదైనా కారణం ఉందా అంటే, ఏమి లేదు మేడం, నేను మామూలుగా డైలీ వేజెస్ కూలీ పని చేసుకునేవాడిని. పెద్ద వాళ్ళంటే అందరికీ సాయం చేస్తారు, వాళ్ళ దగ్గర అవకాశం ఉంది, భగవంతుడు వాళ్ళకి పుట్టుకతో అన్నీ ఇచ్చాడు, నాకేమీ ఇవ్వలేదు కష్టం తప్ప. సో నేను ఎవరికి సాయం చేయాలనుకుంటే నాకు అవకాశం లేదు. సో నాకు కూడా 10 మంది మెప్పు పొందాలని కోరిక ఉంటుంది. ఎవరన్నా నన్ను మెచ్చుకుంటే బాగుంటుందని లోపల నాకు ఉంటుంది. అలాగే కాకుండా ఎవరికైనా నేను సహాయం చేయగలనా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ నాలో ఉంటాయి. సో భవిష్యత్తులో ఏం చేయాలో నాకేం అర్థం కాదు. సరే, ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకసారి ఎవరో పెద్ద ఆవిడ వస్తే లేచి నిల్చున్నా. థ్యాంక్స్ బాబు అని చెప్పి ఆమె చెప్పింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అరే, ఒక చిన్న ఇలా లేచి నిల్చుంటే ఒక్కసారి ఆమె కూర్చుంటే కృతజ్ఞతాభావంగా ఎంతో ఇదిగో చెప్పింది. నాకు ఎవరు చెప్తారు అలాగా? ఇక అప్పటి నుంచి ఓహో, నేను ఇలా సాయం చేయగలను, నాదేంటి ఇప్పుడు కూలి పని చేసుకునేవాడిని అమ్మా నేను, నాకు కాసేపు నిల్చోవడం పెద్ద కష్టమేం కాదు, కానీ వచ్చిన వాళ్ళందరూ నాకు కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఆ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇంతమంది నన్ను అభినందిస్తున్నారు, ఇంతమంది నాకు థ్యాంక్స్ చెప్తున్నారు అన్న భావం చాలా గొప్పది. సో నాకు కూడా ఎదర వాళ్ళకి సహాయం చేశాను అన్న తృప్తి చాలా గొప్పదమ్మా. అది డబ్బుతో పెట్టట్లేదు నేను. సో ఇలాగే సాయం చేయాలి అన్న మనస్తత్వం ఉంటే మీ దగ్గర డబ్బే ఉండక్కర్లేదు, మీ ఆలోచన ఉంటే చాలు, ఎదర వాళ్ళకి సాయం చేయాలని ఏ రూపంలో అయినా చేయవచ్చు. రైట్, బాగుంది గురుగారు స్టోరీ. కాల్స్ చూద్దాం. హలో అమ్మ, చెప్పండి మీ పేరమ్మా? మాట్లాడండి. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? స్వామి, పాప బర్త్డే చెప్తాను కదా, పాపది ఎన్నో ఒళ్ళు బాగాలేదు కదా, చెప్తారు సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 98 నవంబరు చెప్పాలి. ఏ వారం పుట్టినా అమ్మాయి యాక్సిడెంట్ ఒకరోజు చెప్పండి. మీరు డేట్ ఇవ్వండి అమ్మా, నేనే చెప్తాను అన్ని. డేట్ ఇవ్వండి. 98 నవంబరు 8వ తేదీ. ఓకే, నవంబర్ 8. ఓకే. అమ్మా, ఇది ఆదివారం నాడు. అవును స్వామి, అవును స్వామి. ఎంతమంది పిల్లలమ్మా?
నాకిద్దరు, ఒక బాబు పాప సార్. ఇది పంచమి కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రము. దీనికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకం చేసి శరీరానికి తాకే విధంగా వేయగలిగితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం కూడా తనకు సరిపోతుంది. ఏదైనా ఒక్కటి ఇవ్వండి. ఆహార నియమాలు ఏమి లేవు. శుభం. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో మేడం, చెప్పండి మీ పేరు. మా పేరు రేణుక అండి. ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా? వైజాగ్ నుంచి చేస్తున్నామండి. మాట్లాడండి గురువు గారు. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? మా చెల్లి గురించి అండి. మా చెల్లి యాక్చువల్గా తన పేరు రేణుక. తన పుట్టింది 7th April 1993, వెంకట రేణుక. 1993 అమ్మా? అవునండి, 7th April 1993, 10:52 పుట్టిందండి తెల్లవారు. 7th April? అవునండి, 7th April. మీ చెల్లె అమ్మా? మా చెల్లి అండి. మన పురాణాల్లో ఈ పేరు ఎవరిదమ్మా? అమ్మవారు అనుకుంటాను. జమదగ్ని భార్య, పరశురాముని తల్లి. హలో. అవునండి, వింటున్నాను. అమ్మ బుధవారం పుట్టినట్టు తెలుసా? బుధవారం పుట్టారండి. అవునండి. అలాగే పౌర్ణమి అని తెలుసా అమ్మా? పున్నమి రోజు పౌర్ణమండి, తెలీదండి. పౌర్ణమి అని తెలీదు. ఇది కన్యా రాశి. ఎంతమంది పిల్లలమ్మా చెల్లికి? చెల్లికి అసలు మ్యారేజ్ అయ్యి డిస్టర్బ్ అయిపోయిందండి. ఏమైంది అంటే మ్యారేజ్ అయ్యి డిస్టర్బ్ అయిపోయింది తన. ఎప్పుడమ్మా జరిగింది ఇది? ఏంటండి? ఎప్పుడు జరిగింది ఇది? 21 లో మ్యారేజ్ అయిందండి. 21 లో మ్యారేజ్ అయ్యి డిస్టర్బెన్స్ అయ్యి కోర్టులో కేసు నడుస్తుంది. 2021 లో అయ్యింది. సెటిల్మెంట్ కి తన. కాకపోతే ఉద్యోగానికి కూడా, అంటే తన చాలా డిప్రెషన్ అది కూడా వెళ్ళిపోయింది. కొంచెం టైం అది తీసుకుని ఇప్పుడు ఉద్యోగానికి ప్రయత్నిస్తుంది. తను చాలా కూడా ఎక్కువగా డిస్టర్బ్ గా ఉంటుందండి. ఎక్కడమ్మా ఉండేది చెల్లి? వైజాగ్ అండి, వైజాగ్. ఏమి ఆందోళన పడకండి. ఇప్పుడు ముందు ఏదో దాంట్లో జాయిన్ చేశారు కదా, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అవసరం ఒకటి, తర్వాత మైండ్ డైవర్ట్ అవుతుంది ఒకటి, తర్వాత వీలైనంత తొందరగా పునర్వివాహానికి ప్రయత్నం చేయండి. అన్నీ బాగుంటాయి. ఒక త్రయోదశముఖి రుద్రాక్ష. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ త్రయోదశి కుదరకపోతే దీని తర్వాత ద్వాదశి, అంటే 12 ముఖాలు, 13 ముఖాలు వేయగలిగితే అది ఒక అద్భుతమైన రుద్రాక్ష. తన జాతకానికి కూడా చాలా బాగుంది. అది కుదరకపోతే ద్వాదశి, దాని తర్వాతది సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదో ఒకటి. అలానే ఏది పడితే అది వేయకండి అమ్మా. ఏది రుద్రాక్షలో 100కి 99 మనం రోజు చెప్పుకుంటాం, 100కి 99 నకిలీయే ఉంటాయి. జాగ్రత్త. ఒక్కటైనా మంచిది వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో. హలో అమ్మా, చెప్పండి మీ పేరమ్మా? నా పేరు ధనలక్ష్మి అండి. మేము విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. ఏమిటమ్మా? ఓం నమ శివాయ అండి. శివాయ నమ. చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 14/7/1996. ధనలక్ష్మి, ఇది ఎవరిదమ్మా? ఇది మా చిన్న అబ్బాయిదండి. ఆదివారం పుట్టినట్టు గుర్తుందమ్మా? ఆదివారమేనండి. ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురండి, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి అండి. ఆ రోజు అమావాస్య అని తెలుసా? ఆదివారము అమావాస్య అబ్బాయి పుట్టింది. అంటే అమావాస్య చతుర్దశి అన్నట్టున్నారండి. అమావాస్య వచ్చేసిందమ్మా. ఉదయం 5:50 చాలా మంది యాక్సెప్ట్ చేయరు. నథింగ్ రాంగ్ అమ్మా, బాగుంది. ఇది కర్కాటక రాశి, అమావాస్య, ఆదివారం. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? అబ్బాయి ఎంటెక్ చేసాడండి. జాబ్ గురించి చూస్తున్నాడు. ఇంకా ఏమీ లేదండి. ఏం పర్వాలేదమ్మా. ఇప్పుడు మనం చదువుకున్న చదువు, గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎక్కడికి పోదు. హిందీలో 19-20 అంటాం, కొంచెం అటు ఇట్లో వస్తాయి. కాకపోతే ఏంటంటే మనం ప్రయత్నం చేయాలి.
నేను చదివేశాను కదా ఇంట్లో పడుకుంటానంటే కుదరదు. ప్రయత్నము, మీ ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. 10 ముఖాలు దశముఖి రుద్రాక్ష. ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిడి తగ్గడానికి. దీంతోపాటు ఏమైనా కలిపి వేయచ్చు. ఇది ఒక్కటి వేసినా బాగానే ఉంటుంది. వచ్చిన తర్వాత మార్పు మీరు చూస్తారు. శుభం. ఓకే, క్యాంప్స్ గురుగారు ఈ వారం విజయవాడ, గురువారం విజయవాడ. మళ్ళీ చెప్తున్నాను, మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటాను. అంటే 2 గంటలు గట్టిగా ఉంటే, ఈ 2 గంటల్లో మీరు నన్ను ఇబ్బంది పెట్టకుండా, ప్రెషియస్ టైం ఆ 2 hours. 2 hours ఇంతమందిని నేను చూడాలి. మీరు ఇబ్బంది పెట్టొద్దు నన్ను. 2-3 పేర్లు నమోదు చేస్తే కష్టం అవుతుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. అంతగా అవసరమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు. లేదు, ఒకవేళ అక్కడ సమయం అడ్జస్ట్ చేసే అవకాశం ఉంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. మీరే రకరకాల పేర్లతో చేయకండి, అది చాలా ఇబ్బంది అవుతుంది. నాకు సంఖ్య కాదు కావాల్సింది, నేను చాలాసార్లు చెప్తున్నాను. నాకు సమయం ఇస్తే మీ జాతకాన్ని ఖచ్చితంగా బాగా అనలైజ్ చేయగలను. మీకు ఉన్న అవకాశం ఏమిటి జాతకపరంగా, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉందని చాలా స్ట్రాంగ్గా, బలంగా, ఖచ్చితంగా చెప్పగలనన్న నమ్మకం నాకుంది. నాకు సమయం ఇవ్వండి. రైట్. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ విధమైన రికమెండేషన్స్ కూడా తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను. శని ఆదివారాలతో అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక్క గురువారం నాడు మినహా ఏదో ఒక బ్రాంచ్లో ఉంటాను. అది సౌత్ ఇండియాలో. అలాగే మీరు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. అంటే మీరు ఎక్కడికైనా దగ్గరగా ఉంటే, ఆ సంస్థకి దగ్గరగా ఉంటే, ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఈ సంస్థ బెంగళూరులో ఉంటుంది, ఇన్ఫాంట్రీ రోడ్లో. మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు ఒక రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఎదురుబదురుగా నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు గురువారం నాడు విజయవాడలో నన్ను కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేటే. అది కేవలం అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఏదైనా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. శుభం. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? రామకృష్ణ అండి, హైదరాబాద్. మాట్లాడండి గురుగారితో. రామకృష్ణ గారు. రామకృష్ణ గారు. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ్. సార్ రామకృష్ణ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 7th December 1986. ఆదివారం. ఏంటి సార్ అన్ని ఆదివారం ఇవాళ మొత్తం? అవును సార్, ఆదివారం. ఏం చేస్తున్నారు రామకృష్ణ గారు? నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్. ఏ డిపార్ట్మెంట్ అండి? పోలీస్ డిపార్ట్మెంట్ సార్. లా అండ్ ఆర్డర్లోనే ఉన్నారా? అవునండి. ఇది షష్ఠి, ఆదివారము షష్ఠి. ఇది కుంభరాశి. తెల్లవారుజాము సూర్యోదయానికి ముందైతే ఇది మకర రాశి, సూర్యోదయం తర్వాత అయితే ఇది. సార్ పిల్లలు ఎంతమంది రామకృష్ణ గారు? సార్ నాట్ మ్యారీడ్ సార్, అదే ప్రాబ్లం. ఆలస్యం అవ్వలేదండి? చాలా ఆలస్యం అయింది. ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి. ముందు ఆ పని చూడండి. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. మన స్థాయికి సరిపోలేదని వచ్చిన సంబంధం వదిలేయడమో, ఇంకా మంచి వాళ్ళు వస్తారన్న ఆలస్యం చేయడమో, తొందర ఏముంది చూద్దాంలే అనుకోవడమో, జాతకాలు కలవలేదనో, ఆర్థిక పరిస్థితులు బాగలేవనో, మనం ఇంకా స్థిరపడలేదనో, రకరకాల కారణాలు చెప్పుకొని సో ఒక్కొక్కళ్ళు నిర్లక్ష్యం, తర్వాత చూద్దాం ఏముందిలే తర్వాత ఇప్పుడు, ఇలా ఏదో ఒక కారణంతో ఇది జీవితం. 10 జన్మలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఉన్న ఒక్క జన్మని సార్థకత చేసుకోండి. గడియారంలో ముళ్ళు మనకి కావాల్సినంత వెనక్కి తిప్పుకోవచ్చు. జీవితంలో గడిచిన ఏ గంట మళ్ళీ మనకి వెనక్కి రాదు. సో 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనది మానవ జన్మ. అలాగే యవ్వనం ఇంకా గొప్పది. జాగ్రత్త. రామకృష్ణ గారు, మీరే చూస్తారో మీ ఇంట్లో వాళ్ళనే చెప్తారో, ముందు ఒక ఇంటి వాళ్ళు కండి. మీరు వేసుకోవడానికి
ఈ త్రయోదశముఖి రుద్రాక్ష మీకు కూడా చాలా బాగుంటుంది జాతకపరంగా. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం వేసుకోండి. వచ్చిన తర్వాత ఆ ఫలితం బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు మామూలుగా లేట్ మ్యారేజెస్ కోసం ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది వెయిట్ చేస్తున్నప్పటికీ లేట్ మ్యారేజెస్కి నవముఖి బాగా పనిచేస్తారు. నవముఖి అని కాదు, అంటే అక్కడ ఏ గ్రహపరమైన దోషాలు ఉన్నాయో దాని పరంగా నవముఖి మంచిదే, అమ్మవారి స్వరూపం. కానీ ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. సో గ్రహపరమైన దోషాలు ఉన్నప్పుడు వివాహానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుకనే ఏది అవసరమో అది వేసుకుంటే సరిపోతుంది. అది షణ్ముఖి వేసుకోవాలా, లేకపోతే నవముఖి వేసుకోవాలా, ఇంకేదైనా వేసుకోవాలా, అది చూసి వేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఓకే, రైట్ గురుగారు. ఇంకా మామూలుగా కొంతమంది ఎక్కడ ఎప్పుడు మనం మాట్లాడితే బాగుంటుందో అదే మాట్లాడాలి అని మనకు మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అలా ఆలోచిస్తారు. కొంతమంది మటుకు అవసరం లేకున్నా కానీ వాళ్ళ వాయిస్ రేస్ చేస్తూ ఉంటారు, మధ్యలో దూరుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు భూమి భారం పెరిగిపోతుంది, దుష్టుల సంఖ్య పెరుగుతోంది, రాక్షసత్వం ప్రబలిపోతోంది, భూమి మీద ఇది ఎక్కువైపోతుంది. దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకుంటే సరే నేను వచ్చేది కృష్ణావతారంలో ఈ దుష్ట సింహారం అంతా దుష్ట శిక్షణ చేస్తాను, మీరు అప్పటి వరకు ఏమీ ఆందోళన పడకండి, ఎవరు ఏం చేయాలో ఆలోచిద్దాం, దుష్ట శిక్షణ అయితే జరగాల్సిందే, నేను అవతారం ఎత్తక తప్పదు అని చెప్తే పక్కన ఒక యక్షుడు సువర్చుడు అని చెక్మన్ లేసి, ఈ దుష్ట సంహరణ చేయడానికి శ్రీ మహావిష్ణు అవసరం లేదు, నన్ను పంపించండి, చిటికలో మొత్తం అంతా తుడిచేసి వచ్చేస్తాను అనగానే అప్పుడు బ్రహ్మ లేచి అంటాడు, అనవసరమైన ప్రసంగం చెయ్యకు, ఇక్కడ శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం తప్పదు, దుష్ట సంహరణకు ఆయనే వెళ్ళాలి, నువ్వు వెళ్ళడం ఏమిటి, ఆయన దుష్ట సంహరణ మొదలుపెట్టిన మొట్టమొదటి రోజు నిన్నే బలిస్తారు ఎగస్ట్రాలు మాట్లాడినందుకు అని బ్రహ్మ శాపం ఇస్తాడు. అలా ఆ సువర్చుడే బార్బరీకుడు. ఆ బార్బరీకుడు అంటే భీముడి మనమడు, ఘటోద్గచుడి కొడుకు. 3 బాణాలు తీసుకొని వచ్చి మొత్తం నాశనం చేసేస్తానన్నప్పుడు ఈ బాణాలు దేనికి, ఎంత సమయం కావాలని అడిగింది కృష్ణుడు బార్బరీకుడినే. బార్బరీకుడు వివరం చెప్పిన తర్వాత వీడుంటే ప్రమాదం అని చెప్పేసి నీ నుంచి సాయం కావాలి అంటే ఏం కావాలి అడగమంటే ఎదుర ఉన్నది కృష్ణుడని గుర్తించి ఏం కావాలని బార్బరీకుడు అడిగితే నీ తల కావాలని అడుగుతాడు. అప్పుడు మరి నా తల నేను కనీసం యుద్ధం కూడా చూడకుండా ఎలాగ కృష్ణ, యుద్ధం చేయడానికి వచ్చాను, ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను, దుర్మార్గులందరినీ చంపేద్దామని వచ్చాను, అది పక్కన పెడితే కనీసం నన్ను పార్టిసిపేట్ చేయడం కాదు కదా, యుద్ధం కూడా చూడకుండా నన్ను ఇలా అంటున్నావు, నాకు చాలా బాధగా ఉంది అంటే నువ్వేం బాధపడక్కర్లేదు, నీ శిరస్సు ఆ కొండ మీద ఉంటుంది, మొత్తం యుద్ధం అంతా చూసే అవకాశం నీకుంటుంది అని చెప్పి ఇస్తాడు వరం. సరే ఆ తల ఇచ్చేస్తాడు. రాజస్థాన్లో ఆ గుడి బార్బరీకుడి గుడి మనకి రాజస్థాన్లో చూడగలం. సో ముందే అంటే అనువు గాని చోట అధికుల మనరాదు అని వేమన వారు చెప్తాడు. చక్కగా ఒక ముఖ్యమైన మీటింగ్ జరుగుతుంటే ఈ సువర్చుడికి అవసరం లేదు కదా, వేలు పెట్టి భగవంతుడు చేయాల్సిన పని నేను చేస్తానని ముందుకు వస్తే ఏమర్థం ఉంది? అందుకనే మనం ఏమిటో, మన స్థాయి ఏమిటో, మనం అవసరం ఉందా లేదో తెలుసుకొని ప్రవర్తించడం అన్ని రకాలుగా మంచిది. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి అండి. మా అమ్మాయి గురించి. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. మా అమ్మాయి ఆకాంక్ష అండి. 29/3/2001. ఎంతమంది పిల్లలమ్మా? ఆకాంక్ష పేరు బాగుంది కదా. ఆకాంక్ష 2001. 2001 అయితే అది మంగళవారం, గురువారం. నాకు ఇందాక చెప్పింది 2000, ఇది గురువారం. రైట్, 2001 గురువారం. అది గురువారం లేదా బుధవారం, అది గురువారం ఈజ్ రైట్. అది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది మేషరాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి ఆ అష్టముఖి. 9 ముఖాలు నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము వేసి చూడండి అమ్మా,
మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. శుభం. ఓకే గురుగారు, ఇప్పుడు రుద్రాక్ష ధారణతో పాటు కరంగలి గురించి కూడా మీరు వివరించారు ఒకసారి. ఈ సంస్థలో అది కూడా మేము చేస్తున్నాం భారతదేశం మొత్తంగా. ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడికి వెళ్ళండి. ఏది పడితే అది కరంగలి అని మీరు అనుకోవద్దు. అంటే ఇప్పుడు అది కూడా ఇప్పుడు రుద్రాక్ష ఒక్కొక్క జాతక రీత్యా దొరికినట్టు అది కూడా అట్లా ఉంటుందా? ఇది అందరికీ ఒకటే? దోషాల కోసం ఎవరైనా వేసుకోవచ్చు, నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా ఎవరన్నా వేసుకోవచ్చు. వేసుకుంటే అంటే మన ధర్మంలో ఈ నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా అనేక పద్ధతులు మనం వాడతాం. సృష్టిలోనే ప్రకృతిలోనే ఉంది. మనం గ్రహణ సమయంలో దర్భలు వాడతాం, అన్నింటిలో దర్భలు వేస్తాం. అల్ట్రావైలెట్ రేస్ అందులోకి వెళ్లకుండా, నెగిటివ్ ఫోర్సెస్ వెళ్లకుండా ఈ దర్భలు అన్నింటిలో వేస్తాం. గ్రహణం అయిపోయిన తర్వాత అన్ని తీసేస్తాం. అలాగే అనేక విషయాల్లో మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం. లవకుశుల విషయంలో కూడా పెద్దవాడైనటువంటి కుశకుమారుడికి కుశముల చేత అంటే దర్భల యొక్క మొదటి భాగం పైన చిగుర్లతో కుశకుమారుని రక్షణ కల్పించారు కాబట్టి కుశుడు అన్నారు. దర్భల యొక్క చివరి భాగం కింద భాగంతో లవకుమారుడికి రక్షణ కల్పించారు కాబట్టి లవుడు కాబట్టి అలా అనేకం మన ధర్మంలో అనేకం ఉన్నాయి రక్షణ కల్పించేవి. సో ఈ నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా అందులో ఈ కరంగలి అంటే బ్లాక్ ఎబోని ఇది వేసుకోండి, నెగిటివ్ ఫోర్సెస్ రావు. అలాగే రకరకాల గాడ్జెట్స్ మనం వాడుతూ ఉంటాం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఈ సెల్ ఫోన్స్ అవి ఇవి. ఆ వైబ్రేషన్స్ నుంచి నియంత్రణ, వాటిలో నుంచి వచ్చే యూవీ రేసు, ఇవన్నీ వాటిని నియంత్రించడానికి, అలాగే ప్రకృతి నుంచి అంటే బయట నుంచి వచ్చే నెగిటివ్ ఫోర్సెస్ ఆపడానికి. ఇప్పుడు మనం ముందుకు వెళుతుంటే వెనక నుంచి ఎవడో లాక్కుండా ఉంటే మనం ముందుకు వెళుతాం. సో ఈ నెగిటివ్ ఫోర్సెస్ అంతే కాబట్టి అవి నియంత్రిస్తే చాలా వాటికి మనం ముందున్నట్టే. ఇది తెలుగులో ఇది జమ్మి చెట్టేనా గురుగారు? జమ్మి చెట్టు కాదు, నల్ల తుమ్మ చెట్టు. ఓకే, అదే జమ్మి చెట్టు కూడా ముళ్ళు ఉంటాయి కదా, ఇది నల్ల తుమ్మ చెట్టు అందరికీ తెలుసు, మన పెద్దవాళ్ళందరికీ. అందుకనే ఇది దీనికి కూడా విపరీతమైన నకిలీ దొరకవు. మరి ఏం చేస్తారు? నల్లతుమ్మ దొరకదు. ఈ నకిలీలు ఏదో వేసేసి రంగు వేసేసి అయ్యే రకరకాలుగా నకిలీలు అమ్మేస్తున్నారు. అందుకనే ఈ సంస్థ నుంచి ఏం చేస్తున్నారంటే చక్కగా ఆ చెక్క ముక్క అంటే వుడ్ పీస్ కూడా అది కత్తిరించి కట్ చేసిన హోల్స్గా ఉన్న వుడ్ పీస్ కూడా ఈ కరంగలితో పాటు మా వాళ్ళు ఇచ్చి పంపించేస్తున్నారు. అంటే ఇది ఒరిజినల్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ వ్యాపారస్తులు చాలా వరకు ఏం చేస్తారంటే దాంతో ఒక సర్టిఫికేషన్, ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇచ్చేది కాదు కదా, వీళ్ళే ముద్రించేస్తారు. ఎవరికి వాళ్ళు ముద్రించుకున్నప్పుడు ఇది చెడ్డది మేము అని ఎవరు ఇస్తారు? మంచిదని ఇచ్చుకుంటారు. సో అలా కాకుండా చక్కగా భారతదేశం అంతా మీరు ఈ సంస్థ ఎక్కడుంటే అక్కడికి వెళితే ఈ వుడ్ పీస్తో కలిపి అది ఒక సీల్లో పెట్టి ఎవరు దాన్ని మోసం చేయడానికి వీలు లేకుండా ఒరిజినల్ మీ దగ్గరికి వస్తుంది. లేదు మీరు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా కొరియర్లో కూడా మీరు ఈ సంస్థకి ఫోన్ చేస్తే వాళ్ళు పంపించేస్తారు. కాకపోతే కొరియర్ ఛార్జెస్ మీ దగ్గర తీసుకుంటారు, మీరు వచ్చే పని లేకుండా. ఒరిజినల్ ఖచ్చితంగా మీ దగ్గరికి ఇందులో సంస్థ ద్వారా వస్తుంది. ఇది ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా ఇక్కడి నుంచే పంపిస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ తయారు అంతా ఇక్కడే. సో ఇది కొరియర్ లో ఎక్కడికైనా ఆర్డర్ తీసుకోవచ్చు. ఓకే రైట్ గురుగారు, ఇక ఈనాటి కార్యక్రమంలో చాలా చాలా మంచి విషయాలు అందరితో మాట్లాడుకున్నాం. కాలర్స్ కి కూడా పాపం తగిన రుద్రాక్ష ధారణ గురించి వివరించారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 818689